హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 15th జూలై 2025 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NIPR మొహాలి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ దేనికంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేసిస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. టోటల్గా 15 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ₹1000 ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి జూలై 28 అనేది లాస్ట్ అప్లికేషన్ డేట్. సో దీని తర్వాత నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ నుంచి అడ్మిషన్స్ LLM చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇది 2025-26 సంవత్సరానికి కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఏ పర్సన్ హూ హ్యావ్ డిగ్రీ ఆర్ PG ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ కెన్ అప్లై. సో ఈ కోర్స్ అనేది చేయడానికి ఎనీ డిగ్రీలో 50% మార్క్స్ అనేటువంటి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ LLM అనేది చేయొచ్చు అనమాట. సో ఈ కోర్స్ చేయడానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 31 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ జూలై 15 అంటే ఈరోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. మేనేజరియల్ పోస్ట్ ఇన్ TCIL నుంచి మేనేజరియల్ పోస్ట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఎవరైతే BE, BTech, MTech ఆర్ MCA ఆర్ BSc ఇంజనీరింగ్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ HPCL నుంచి రావడం జరిగిందనమాట. టోటల్గా 372 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే 3 years ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్లో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత జిప్మర్. సో ఈ జిప్మర్ నుంచి సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 100 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే మెడికల్ డిగ్రీ, MD ఆర్ MS, DND ఆర్ MDS అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దీని తర్వాత NISST నుంచి టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే డిగ్రీ, PG పాస్ అయి ఉండాలి రిలవెంట్ డిసిప్లిన్లో. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై AICTE నుంచి మనకి ఈ డిగ్రీ అనేది ఉండాలన్నమాట. సో ఇవి ఈ నోటిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. సో దీని తర్వాత అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి UPSC నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే బొటనిస్ట్, అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 4 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి జూలై 31 అనేది లాస్ట్ డేట్ అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని ఎడ్సిల్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేసిస్న చీఫ్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్, ఆఫీసర్ మేనేజర్, కన్సల్టెంట్ IT మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. టోటల్గా 8 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 25 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇటార్సీలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేసిస్న కెమికల్ ప్రాసెస్ వర్కర్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 112 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 31 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట మనకి. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు.
సో ఇది మనకి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.